రే ముంబై, నేను అందరి తలుపులకి గొళ్ళెలు పెట్టేశాను. ఒక్క నాయుడు బావ తలుపుకి మాత్రం గొళ్ళెం పెట్టలేదు. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి నాయుడు బావను పొడిచేసేయ్. గోకులే నాయుడు బావను చంపినట్టు కలరింగ్ ఇచ్చేద్దాం, సరేనా? సరే మేడం. చలో చలో. రే పో, వెళ్ళు. ఎవరా నువ్వు? అయ్యో అయ్యో, గోకుల్ నాయుడు బావన్ చంపేస్తున్నాడమ్మా, తొందరగా రండి, కాపాడండి. నా అల్లుని కాపాడండి అమ్మా, నా కూతురు అన్యాయం అయిపోతుంది. తొందరగా రండి అమ్మా. నాయుడు బావ, ఒరే గోకుల్, నీకేం పోయో కాలం వచ్చిందిరా? ఎందుకురా బంగారం లాంటి నా అల్లుని చంపుతున్నావు? నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా డోర్ తీ, లేకపోతే నేను చంపేస్తాను. డోర్ తీవే. ఒరే గోకుల్, నువ్వు నా ఎదురుగా ఉంటే నేను డోర్ తీయడం ఏంట్రా? నా అల్లుని వదలరా, వదులు. డోర్ తీవే. అమ్మా, అయ్యో అబ్బా, తలపగలు కొట్టి చచ్చాడ్రా దేవుడు. అబ్బబ్బా, నాయుడు బావని వాడు చంపేస్తున్నాడట. బయట నుంచి డోర్ లాక్ చేశాడు. ఎలాగమ్మా ఆయన కాపాడు? ఓపెన్ చేయండి. డోర్ తీ. చంపేస్తున్నాడు బాబాయ్, తొందరగా రండి. రాజలక్ష్మమ్మ, తొందర రా తల్లి. నేను చెప్పాను కదమ్మా, ఆ దుర్మార్గుడు నాయుడు బావని చంపేస్తాడని. ఆయన ఎలాగైనా కాపాడాలమ్మా. ఎవరైనా డోర్ తీయండి. రే గోకుల్, నల్లు నేను చేయకురా. గోకుల్, నల్లుని చంపేస్తున్నావేంట్రా? నల్లుని చంపేకురా. రే గోకుల్, వదలరా, నల్లుని చంపేకురా. రే మర్యాదగా డోర్ తీ. తీస్తావా లేదా? అయ్యో, రే గోకుల్, గోకుల్, వదలరా. అయ్యయ్యో గోకులు, అన్యాయంగా నా అల్లుడిని పొడి చేసావు కదరా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.